ఇట్లా నువ్వు 20 రోజుల మొక్కల నుంచి నువ్వు స్టార్ట్ చేసుకో, కాయలు అయిపోయేంత వరకు. 20 రోజులు తింటే 20 రోజులు 20 రోజుల నుంచి స్టార్ట్ చేసుకో నువ్వు. 20 రోజుల నుంచి స్టార్ట్ చేయి. నువ్వు కాయలు అయిపోయేంత వరకు 10 కోతలు పడినా కూడా నీ చెట్లు దమ్ము ఉంటే వదిలితే మళ్ళా జరుగుతుంది. అసలు టమాటా చెట్టుకైనా నేను ఆల్రెడీ ఒక కేసు ఎత్తుకోమైనా ఒక కేసు ఒకటేసారి మళ్ళీ 5 వదిలినా. ఇప్పుడు 5 కేసులు ఇంకా ఉంటాయి. 8 బాటలు వదిలినా. 1.5 ఎకరాకి ఫోటో తీసుకున్నా. నా తోట నేను ఫోటో తీసుకోవడం తీసుకోండి. 8 వదిలేను. నువ్వు 15 రోజుల నుంచి స్టార్ట్ చేస్తున్నా. వారానికి 2 వదిలో నీ రిజల్ట్ కనిపిస్తుంది. ఇదైతే అదే పరిస్థితి ఉంది. పైన నా పరిస్థితి ఇది. చెట్లు పీకేలా నాకు 0% అయిపోయింది అన్నాడు. ఒక స్ప్రేయింగ్ ఇచ్చినాడు, మళ్ళీ బాటలు ఇచ్చినాడు. ఒకటే ఒక స్ప్రేయింగ్. ఇది 4 రోజుల తర్వాత నువ్వు రా. నా మీద నమ్మకంతో ఇప్పుడు పీకేద్దంటామంటా అంట కదా. ఒక వారం తర్వాత వచ్చి నీ డిసిషన్ తీసుకొని ఇప్పుడు చెట్లు చూస్తే చెట్లు కూడా తీసుకొని వస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి వదిలి చెట్లు తీసుకొని వస్తా. రైతు పెట్టింది కదా ఇక్కడ రైతు కాదు, బయట రైతు. వచ్చిన రిజల్ట్ సూపర్గా ఉంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మనం పెడితే మనం చెప్పినాము అనుకో, నా ఇంటే నేను చెప్పినాను. నా సెల్ఫ్ డబ్బు అది నా వ్యాపారం గురించి చెప్తాను. 3,800 అంటే 15 లీటర్లు వదిలినాడు. 15 లీటర్లు నందక 4 నందకంటే ఇది కూడా అది కాయ సైజులు షైనింగ్ అది కూడా చాలా బాగుంది. అమ్మనాన్పల్లి 5 కిలోమీటర్లు తిప్పి కొడితే 5 కిలోమీటర్లు. సార్ చూసుకోరండి అన్నది. నీకు డౌట్ అనిపిస్తే దీని ప్రోడక్ట్ ఏమీ యాడ్ కూడా చేస్తాం. నేను పీకే మా నాయన కూడా చెప్తే ఇంట్లో మా భార్యకు మా నాయనకి చెప్తే నీ ఇష్టం ఏమన్నా చేయండి. మళ్ళీ దేవన్న దగ్గర నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. చెట్లు పీకేయాలి, ఇంత చెట్లు అయిపోయినాయి. ఏమన్నా చేద్దాం. ఈ స్ప్రేయింగ్ చేసుకొని మళ్ళీ రా అన్నాడు. ఆయన తెప్పించింది నన్ను ఇది తక్షణ ఎత్తపి వదిలిన 2 బాటలు. అప్పుడే రిజల్ట్ కల్పించింది. కానీ మళ్ళీ వారానికి 2 రెడీ అయిపోయి ఇప్పుడు కాయలు వస్తుంది. రికవర్ అయిపోయి స్ప్రేయింగ్ వదలడం.